హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికి హాయ్ అండి. ఈరోజు మనం తిరుపతి నుంచి కడప, కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్నాం. నైట్ జర్నీ. ప్రస్తుతానికి మనం ఇక్కడ రేణిగుంట దగ్గర ఉన్నాం కాబట్టి ఈ రూట్ నైట్ జర్నీ మీకు చూపిస్తున్నాం ఏంటన్నదనే. ఫ్రెండ్స్, తిరుపతి నుంచి ఒక 10-12 కిలోమీటర్ల దూరం వస్తే ఇక్కడ రేణిగుంట చౌరస్తా వస్తుందండి. ప్రస్తుతానికి మనం అక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి పోతే శ్రీకాళహస్తి, నాయుడుపేటగా హైదరాబాద్, చెన్నై బైపాస్కి వెళ్ళిపోతామండి. అలాగే లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా తిరుమల కొండమకి వెళ్ళిపోతుందండి రూటు. ఇక స్ట్రైట్గా పోతే ఒంటిమిట్ట, కడప మీదుగా కర్నూలు, హైదరాబాద్ వెళ్తుందండి. ప్రస్తుతానికి మనం ఇదే రూట్లో వెళ్తున్నాం. తిరుపతి నుంచి కడప 150 కిలోమీటర్లు వస్తుందండి. అలాగే ఒంటిమిట్ట సుమారు 160 కిలోమీటర్లు వస్తుందండి ఇదే రూట్లోని. రేణిగుంట రింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ హాస్పిటల్ ఉంటుందండి. ఇది అమర మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్ అండి. ఇది కొంచెం రేణిగుంట రింగ్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉంటుందన్నమాట రైట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే రోడ్డు కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిపోతుంది. కొంచెం ముందుకు వెళ్తే రైల్ గేట్ ఉంటుందండి. ఆ రైల్ గేట్ దాటుకుంటే డైరెక్ట్ కొండపైకి వెహికల్స్ వెళ్ళిపోతాయి. ఈ రూట్లో వచ్చే వాళ్ళు చాలామంది కూడా ఈ రూట్లోంచే తిరుమల కొండపైకి వెళ్ళడం జరుగుతుందండి. తిరుపతి నుంచి కడప వెళ్ళే రూట్లో ఇది మొదటి చెక్ పోస్ట్ అండి, ఫారెస్ట్ చెక్ పోస్టు. ఇక్కడ 24 అవర్స్ కూడా చెకింగ్ జరుగుతుంటాయండి. అనుమానం వచ్చిన ప్రతి వెహికల్స్ని కూడా మొత్తంగా చెక్ చేయడం కూడా జరుగుతుందండి. చెక్ పోస్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరిగే ఏరియా అండి ఇది. సో ఫ్రెండ్స్, ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఈ బ్రిడ్జ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి. అలాగే ఈ రోడ్డు కడప వెళ్ళే వరకు కూడా డబుల్ రోడ్ అండి. ఈ విధంగానే ఉంటుంది అంతా కూడా డబుల్ రోడ్డు. ఫ్రెండ్స్, అలాగే ఈ రూట్లో కడప వెళ్ళే వరకు కూడా స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉంటాయండి. అలాగే టర్నింగ్లు కూడా ఉంటాయి. డబుల్ రోడ్ కాబట్టి కొత్తగా ఈ రూట్లో వెళ్ళాలనుకునే వరకు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలండి. ఈ తిరుపతి కడప రోడ్డు కూడా ఫారెస్ట్ రోడ్ కావడంతో ఈ రూట్లో ఎక్కువగా రాత్రుల సమయంలో అడవి జంతువులు వస్తూ ఉంటాయండి. ఎలుగుబంట్లు, అడవి పందులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. మాకు చాలాసార్లు కనపడడం జరిగిందండి. ఎందుకంటే మేము ఎక్కువగా ఈ రూట్లో నైట్ జర్నీ చేస్తామండి. తిరుపతి నుంచి హైదరాబాద్కి ఎక్కువ నైటే వెళ్తుంటాం. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎక్కడైనా ఏమైనా కనపడతాయేమో చూద్దాం. కొత్తగా జిల్లాల డివైడింగ్తో ఇక్కడి నుంచి అన్నమయ్య జిల్లా ప్రారంభమవుతుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా అంతా రాజంపేట ఫారెస్ట్ డివిజన్ ఏరియాలోకి వస్తుందండి. అలాగే ఇక్కడ కొండను తవ్వి రోడ్డు వేయడం జరిగిందండి. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించేది కొండ అండి. కొండ మధ్యలోంచి ఈ విధంగా రోడ్డు వేయడం జరిగిందనమాట. ఇది మరొక చెక్ పోస్ట్ అండి. అలాగే ఈ రూట్లో కడప వెళ్ళే వరకు కూడా చెక్ పోస్టులు ఎక్కువగా ఉంటాయండి. అడుగడుగు చెక్ పోస్టులు అన్నట్టుగా ఉంటాయి. అలాగే రైల్వే ట్రాక్ కూడా పక్కన ఉంటుందండి. కడప నుంచి రేణిగుంట వరకు ఈ రోడ్డు రైల్వే ట్రాక్, అలాగే రోడ్డు మార్గం కూడా రెండు పక్కన ఉంటాయండి. ఇంకా కడప 113 కిలోమీటర్లు ఉందండి. ఇది మరొక చెక్ పోస్ట్ అండి. ఇలా చెక్ పోస్టులు తగులుతూనే ఉంటాయండి. అడుగడుగు చెక్ పోస్ట్ కింద ఉంటుందండి ఈ రూట్లోనే. ఫ్రెండ్స్, చిన్న వాహనాలు జర్నీ చేసేవారు ఎవరైనా సరే ఇలాంటి డబుల్ రోడ్లు, సింగిల్ రోడ్లో మాత్రం జర్నీ చేయొద్దండి నైట్ టైము. ఎందుకంటే నైట్ టైం జర్నీలో ఎక్కువగా పొరపాట్లు జరగడానికి దారి తీస్తుందండి. కాబట్టి అత్యవసరం తప్ప ఎవరు కూడా నైట్ టైం జర్నీ చేయొద్దండి. ఇది నా సలహా. మాకంటే తప్పదు ఫ్రెండ్స్, మీ నైట్ జర్నీ చేయవలసిందండి. ఇది మరొక చెక్ పోస్ట్ అండి, కలపల్లి చెక్ పోస్టు. ఇది రేణిగుంట నుంచి కడప వరకు కూడా ఈ రూట్లో చెక్ పోస్టులు అడుగడుక్కు చెక్ పోస్టులు అన్నట్టుగా ఉంటుందండి. ఇలాంటి డబల్ రోడ్లోని, సింగిల్ రోడ్లలోని ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా మనకి నిద్రమబ్బు వచ్చేస్తుంటుందండి. అంటే మనకు తెలియకుండానే మనలకి నిద్ర ఆవేస్తుంటుందండి. అందువల్ల ఎక్కువగా పొరపాట్లు జరుగుతుంటాయి. కాబట్టి సో ఫ్రెండ్స్, ఎక్కువగా వీలైనంత వరకు నైట్ జర్నీ చేయొద్దండి. ఫ్రెండ్స్, శీతాకాలం కావడంతో అప్పుడే ఈ రూట్లో మంచు స్టార్ట్ అయిపోయిందండి. మంచు పడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అడవి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మంచు పడుతుంటుందండి.
మనం రైల్వే కోడూరు దగ్గరకు వచ్చామండి. తిరుపతి నుంచి సుమారు 50 కిలోమీటర్లు అండి రైల్వే కోడూరు. ఈ రైల్వే కోడూరు దాటుకున్న తర్వాత మైనింగ్ ఏరియా ఉండడంతో ఈ రూట్లో ఎక్కువగా ట్రాలీ వెహికల్స్ తిరుగుతుంటాయండి మైనింగ్ కోసం. అలాగే ఇక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ఇలా రోడ్లపైన వెహికల్స్ ఆపుకొని పడుకోవడం జరిగిందండి. ఇది రైల్వే కోడూరు అండి. సుమారు 50-60 కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి. తిరుపతి నుంచి వచ్చే దారిలో ఇదే కొంచెం పెద్ద ఊరండి. దీని తర్వాత రాజంపేట వస్తుంది. అలాగే నైట్ టైం కావడంతో ఈ రోడ్డు ఇంత విశాలంగా ఉంది, కానీ డే టైంలో అయితే అసలు ఖాళీ ఉండదండి. ఫుల్ పబ్లిక్ వాహనాలతో బైకులతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ ఊరంతా మాత్రం. చూడొచ్చు ఇక్కడికి ఇంకా కడప 96, రాజంపేట 36 కిలోమీటర్లు చూపిస్తుందండి ఇక్కడికి ఇంకానా ఈ రైల్వే కోడూరు నుంచి. ఫ్రెండ్స్, అలాగే ఈ తిరుపతి కడప రూట్లో నైట్ టైంలో ఎక్కడైనా సరే వెహికల్స్ ఆఫ్ పడుకోవడానికి రెస్ట్ ఏరియాలు కానీ పార్కింగ్ కానీ సదుపాయం ఎక్కడ ఉండదండి. ఇలా ఈ విధంగా డాబాల దగ్గర కానీ బొంకుల దగ్గర కానీ బళ్ళు ఆపుకొని పడుకోవాల్సి వస్తుందండి. అలాగే ఈ తిరుపతి నుంచి కడప మధ్యలో ఈ డబల్ రూట్లో ఎక్కడ కూడా టోల్ గేట్లు ఉండవండి. ఏ విధమైన టోల్ గేట్లు ఉండవండి. డబల్ రూట్ మాత్రం ఉంటుంది, ఏ విధమైన టోల్ గేట్లు ఉండవండి. ఇది మైనింగ్ ఏరియా అండి, మల్లంపేట. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మల్లంపేట అండి. ఈ లోపలికి ఎంత దూరం పోవాలో ఏంటనేది నాకైతే పూర్తిగా తెలియదండి. నేను ఇంటి ఎప్పుడు పోలేదు. ఎవరికైనా రూట్లో వెళ్ళే వాళ్ళు దీని గురించి తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇదేదో లాంగ్ వెహికల్ వెళ్తుందండి. ఇలాంటి టైంలో ఇలాంటి రూట్లలో నైట్ టైము ఇలాంటి లాంగ్ వెహికల్స్ని ఎలా చేయకూడదండి. ఎందుకంటే వీటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నైట్ టైంలోని. కాబట్టి ఇలాంటి వెహికల్స్ని ఎలా చేయకూడదండి. చెక్ పోస్టులోనే జర ఆపేస్తే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మా డ్రైవర్ల పరిస్థితి ఇదండి. చూడండి, మాకు ఎండ అయినా వాన అయినా చలి అయినా సరే ఈ విధంగానే రోడ్ల సైడ్లో బళ్ళు ఆపుకొని పడుకోవాల్సి వస్తుందండి. ఇదండి మా పరిస్థితి. అరవింద్ నేత్రాలయం అండి, కంటి హాస్పిటల్. మనం రాజంపేట దగ్గరికి వచ్చామండి. అయితే మనం పడిన వర్షాలకి రోడ్లు ఈ విధంగా గుంతలు పడిపోవడం కూడా జరిగిందండి. రోడ్లు చాలా బాగా పాడైపోయాయి. మనం రాజంపేట వచ్చేసామండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతే గూడూరు 100 కిలోమీటర్లు చూపిస్తుందండి. చూడొచ్చు బోర్డు ఇక్కడ. రాజంపేట నుంచి షార్ట్ కట్ అండి 100 కిలోమీటర్లు గూడూరుకి. అలాగే ఇది రాజంపేట ఊరండి. మన తిరుపతి నుంచి వస్తే రైల్వే కోడూరు దాటిన తర్వాత రాజంపేట పెద్ద ఊరండి. ఇది అన్నమయ్య ఉద్యానవనం అండి. రాజంపేట దాటిన తర్వాత ఇక్కడ పెద్ద అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక పార్క్ని తయారు చేసి ఇలా విధంగా చేయడం జరిగిందండి. ఇది హైవేకి ఆనుకుని ఉంటుందండి, హైవే పక్కనే. అలాగే తిరుపతి నుంచి ఒంటిమిట్ట వెళ్ళేవారు టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ ఆగి చూసి వెళ్తుంటారండి. చూడొచ్చు ఇక్కడ బోర్డు కూడా ఉంది, అన్నమయ్య ఉద్యానవనం అండి. అలాగే ఇది మరొక చెక్ పోస్ట్ అండి, ఫారెస్ట్ చెక్ పోస్టు. మేమైతే దీన్ని రాజంపేట చెక్ పోస్ట్ అంటామండి. ఇక్కడ మరికొన్ని లాంగ్ వెహికల్స్ ఇలా రోడ్ సైడ్ని ఆపుకొని పడుకోవడం జరిగిందండి. అయితే సాధారణంగా ఇలాంటి లాంగ్ వెహికల్స్ రోడ్డు పక్కన ఆపకూడదండి. ఎక్కడన్నా పార్కింగ్ ఏరియాలో కానీ టోల్ గేట్ల దగ్గర కానీ ఆపుకోవడం జరుగుతుంది. అయితే ఈ రూట్లో ఏ విధమైన పార్కింగ్ ఏరియాలు టోల్ గేట్లు లేకపోవడం వల్ల ఇలా రోడ్డు పక్కన ఆఫ్ చేసి పడుకోవడం జరిగిందండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఇలాంటి రూట్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా కొంచెం చూసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయండి ఈ డబుల్ రూట్లోని. ఇది చెయ్యేరు నది అండి. చెయ్యేరు నది చాలా వెడల్పుగా ఉంటుంది. అలాగే బ్రిడ్జి కూడా చాలా పొడవుగా ఉంటుందండి.
వరదల సమయంలో అయితే ఈ నది చాలా తీవ్రంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మొన్న ఆ మధ్య వరదలు వచ్చినప్పుడైతే ప్రమాద స్థాయిలో ప్రవహించడం జరిగిందండి. ఇంచుమించు ఇది మన గోదావరి రావులపాలెం బ్రిడ్జ్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. పొడవు అయితే మాత్రం చాలా లాంగ్ ఉంటుందండి. ఇది డే టైంలో నైట్ టైంలో కాబట్టి పెద్దగా కనబడతలేదు, కానీ బయట డే టైంలో అయితే బాగా కనబడుతుందండి. ఎప్పుడైనా సరే ఈ రూట్లో వచ్చినప్పుడు డే టైంలో మళ్ళీ ఒకసారి మీకు ఈ బ్రిడ్జిని చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో బోర్డు మీద ఊరి పేర్లు ఉన్నాయండి. ఇది ఏంటంటే నాకైతే పెద్దగా తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే ఊరి పేరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, తెల్లారుతున్న సమయంలో మా డ్రైవర్ టీ తాగి నాకు ఈ బింగో ప్యాకెట్ తీసుకురావడం జరిగిందండి టైంపాస్కి. పూర్తిగా తెల్లారిపోయిందండి. అలాగే పొగమంచు కూడా చాలా ఎక్కువగా పడుతుంది. మేమైతే 4 ఇండికేటర్స్ హెడ్ లైట్స్ వేసుకుని వెళ్తున్నామండి. రోడ్డు కూడా కనపడని పక్షంలో ఉండడం వల్ల అసలు రోడ్డు కనపడటం లేదండి. చూడొచ్చు, రోడ్డు కూడా ఎక్కడ కనపడినంత ఇదిగా మంచు పడుతుందండి. చాలా విపరీతంగా ఉంది. వావ్, చాలా డేంజరస్. చూడండి, వచ్చే వాహనాలు వెళ్ళే వాహనాలు కూడా ఏమి కనబడకున్న పరిస్థితిలో ఉందండి. కొండల ప్రాంతం, అడవి ప్రాంతం కావడంతో పొగమంచు చాలా విపరీతంగా ఉందండి. ఇటువంటి సమయంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనం నడపాలా. అలాగే ప్రతి వాహనం కూడా హెడ్ లైట్లు, సైడ్ 4 ఇండికేటర్స్ కంపల్సరీ ఉపయోగించాలండి. ఎందుకంటే ఎదురొచ్చే వాహనానికి మనం వండి కొంచెం సిగ్నల్గా కనబడుతుంది అనమాట. మొత్తం కొండల ప్రాంతం కావడంతో అసలు బండి తప్పించుకునే వరకు వచ్చేవరకు కూడా దగ్గరికి వచ్చేవరకు కూడా బండ్లు కనబడతలేదండి. చాలా విపరీతంగా ఉంది ఇక్కడ పొగమంచి అయితే మాత్రం. ఇది చూస్తే డబుల్ లైన్, తర్వాత కొండలో స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే టర్నింగ్లు కూడా ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కువ ఉంటాయండి ఈ రూట్లోని. చాలా విపరీతంగా అయితే మంచి పడుతుంది ఇక్కడ. అలాగే వాహనదారులు వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. చూడండి ఫ్రెండ్స్, పొగ మంచు వల్ల అసలు ఏమి కూడా కనబడలేని పరిస్థితిలో ఉంది ఈ రోడ్డు అంతా. అలాగే టర్నింగ్లు కూడా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ నుంచి. అలాగే ఈ రూట్లోని కొండల నుంచి తెచ్చే స్వచ్ఛమైన తేనె దొరుకుతుందండి. ఎవరైనా కావాలంటే తీసుకొచ్చండి, తేనె బాగుంటుంది. ఇలా అమ్ముతుంటారు రోడ్ సైడ్ని. చూడండి ఫ్రెండ్స్, ఎంత విపరీతంగా పొగ మంచు పడుతుందో. రోడ్డు పైన ఉండే తెల్ల లైన్స్ కూడా కనబడలేని పరిస్థితిలో ఉంది రోడ్డు. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో దట్టమైన అడవుల్లోని, మన్యం ఏరియాల్లోని, పాడేరు, సీలేరు, అరకు ఇలాంటి ఏరియాల్లో ఎక్కువగా పొగమంచు పడుతూ ఉంటుందండి. కానీ ఈ రూట్లో అంతలా పొగమంచు పడడం మేము ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం ఇంత ఓవర్గా పొగమంచు పడడం అనేది ఈ రూట్లోని. టైం కూడా సుమారు 8 అవుతున్నా సరే ఇంకా ఈ పొగమంచు తగ్గలేని పరిస్థితిలో ఉందండి. ఫ్రెండ్స్, అలాగే మనం వెళ్తున్న రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్స్ కూడా ఉన్నాయండి. మనం వెళ్తున్న రోడ్డు పరిస్థితి ఎలా ఉంటే ఇంకా ట్రైన్లు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చూడండి, సూర్యుడు కూడా కనబడని పరిస్థితిలో ఉన్నాడు పొగమంచులోని. అలాగే రైల్వే ట్రాక్లు కూడా కనబడని పరిస్థితిలో ఉంది పొగమంచులోని. వెహికల్తో కూడా రోడ్లోనే ఇంకా పొగమంచు ఎక్కువ అవుతూనే ఉందండి. అలాగే టైం కూడా పెరుగులతో కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదండి. సూర్యుడు కూడా కనబడిన పరిస్థితుల్లో ఉందండి. టైం కూడా చాలా అవుతుంది, అయినా సరే పొగమంచు తగ్గట్లేదు.
చూడొచ్చు టైము 8:18 అయిందండి ఉదయం. ఈ సమయంలో కూడా ఈ విధంగా మంచు పడుతుందంటే ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఈ రూట్లోని. ఫ్రెండ్స్ మంచు ఎక్కడ తగ్గపోవడంతో ప్రస్తుతానికి మీ ఒంటిమిట్టతో రావడం జరిగిందండి. పూర్తిగా మంచుతో కప్పబడిపోయిన ఒంటిమిట్ట శ్రీ సీతారాముల ఆలయం చూడండి. చూడండి ఒంటిమిట్ట శ్రీ సీతారాముల ఆలయం మొత్తం కూడా ఈ విధంగా మంచులో మునిగిపోవడం జరిగిందండి, కప్పిపోవడం. ఓకే ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ అవుతుండడంతో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తానండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు వీడియో కంటిన్యూ చేస్తానండి. ఫ్రెండ్స్ అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ రూట్లో మంచు ఎక్కువగా పడుతున్న సందర్భంగా వాహనాల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, శుభదినం, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.